దేశంలోని పలు రాష్ట్రాల్లో జనాలు ఎండ తీవ్రతతో సతమతమవుతున్నారు. ఒక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉత్తర భారతదేశం వడగాలులకు అల్లాడిపోతుంది. అయితే దక్షిణాది రాష్ట్రమైన కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దక్షిణ తమిళనాడులో ఏర్పడిన తుఫాను కారణంగా కేరళ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా ఎడతెరిపిలేని వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది మరణించారు. భారీ వర్షాల కారణంగా కొచ్చిలో అనేక లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. భరణంగానం వద్ద కొండ చర్యలు విరిగిపడి 7 ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక పర్యాటక ప్రాంతాలైతే అధికారులు మూసివేసినట్లుగా తెలుస్తోంది. తిరువనంతపురం, కొచ్చి, త్రిశూర్, కోజికోడ్, ఎర్నాకుళం, పతనంతిట్ట, అలపుజ, కొట్టాయం, ఇడుక్కి, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వయనాడ్ సహా పలు ప్రధాన నగరాలు పూర్తిగా జలమయమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.